ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తానన్నారు వైసీపీ నేత పేర్ని నాని. చంద్రబాబును ఓడిస్తామని బీరాలు పలికిన తండ్రి కొడుకులను కుప్పంలో ప్రజలే ఓడించారంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. 44, 45, 46 లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసుల ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూద్దరు, కానీ కంగారేం లేదు. త్వరలో బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడని పేర్ని నాని అంటాడు. ఏవై నాని, కుప్పంలో వాళ్ళు వేసినటువంటి వెకిలి వేషాలు అన్నీ కావు. ఏదైతే లిక్కర్లో అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ముందో ఆ డబ్బుని కుప్పంలో ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిస్తామని తండ్రి కొడుకులు ఉత్తర కుమారుల్లాగా ప్రగల్భాలు పలికిని ప్రజలకు జ్ఞాపకం ఉంది. నిక్కుతూ నీలుగుతూ ఒకప్పుడు ఎంతెంత మెజార్టీలతో గెలిచేవాళ్ళో మొన్న ఎంత మెజార్టీతో గెలిచారో ప్రజలు గమనించారు. ఇంకా చుక్కలు చూపించడం ఏంటి? అరెస్ట్ అయి 40 రోజులు అయింది, ఇంకా పోలీస్ కస్టడీకి కూడా తీసుకోలేదు అని మరో మాట అంటాడు. పోలీసు వాళ్ళు అంటే ఏసీబీ, అలాగే సిఐడి, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నట్టు మీ మోచేతి కింద ఉన్నాయనుకుంటున్నాం ఏంటి?